వైశాలి వస్తున్నా శ్రీను. వైశాలి ఏంది శ్రీను? నేను వెంబడాడుకోతానే. రమేష్ గారు రమ్మన్నాడు, ఏదో ముచ్చట ఉందట. అట్లనే ఇంట్లో సామాను కూడా అయిపోయింది శ్రీను. ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు, ఏం లేదు. సూపర్ మార్కెట్ లో తీసుకొని రా వచ్చేటప్పుడు. నా దగ్గర పైసలు ఏడున్నాయి, ఇవన్నీ తీసుకురమ్మంటాను. పైసలు లేవంటే ఎట్లా సీను? దుకాణంలో పోతేనేమో ఆయన ఉద్దరయ్యకపోయే మనం పైసలు ఇస్తలేమని. చుట్టుపక్కన అడిగితే ఎవ్వరు ఇస్తలేరు. ఎట్లా తిన్నాం, ఎట్లా బతుకుదాం మరి? పో ఎమ్లవాడ పోతా అన్నావు కదా, ఆ రమేష్ నన్ను అడిగి ఏదో ఒక పని చూసుకోపో. లేకపోతే ఆ పెట్రోల్ బంకు నన్ను పని చేయి, 15,000-20,000 ఇస్తారు. ఏందే నేను పెట్రోల్ బంక్ లో పని చేయన్నా? ఏం మాట్లాడుతున్నావే? నేను చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం అత్తనే చేస్తా. అది వరకు దాకా నేను పని చేయ. ఏంది నీకు చదువు తగ్గ ఉద్యోగం అత్తనే చేస్తావా? అప్పటిదాకా ఏం చెయ్యవా? ఇక ఎట్లా తిన్నాం, ఎట్లా బతుకుదాం? నువ్వు అనుకున్న ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, ఎన్నేళ్ళకి వస్తుందో. ఎన్నేళ్ళకి వచ్చినా నేను అనుకున్న ఉద్యోగం అత్తనే చేస్తా పని. అది వరకు నేను ఏ పని చేయలే. మరొక దాన్ని వేసుకున్నా దాన్ని ఎట్లా సాగాలనే తెలివి ఉందా సీన్ నీకు? ఏం మాట్లాడుతున్నావే? పిస మాట్లాడ బొండికా విసుకుతా. నేను పని చేయ, నాకు ఉద్యోగం వచ్చే దగ్గర పనే చేయనే. నీ ఇష్టం ఉంటే ఇంట్లో ఉండు, పోతావో. సంపుతావా? సంపు. నేను నమ్ముకొని వచ్చినందుకు నాకు జరగాల్సిందే. మా అమ్మ నాన్న కాలికి మట్టుండకుండా నన్ను పెంచిర్రు. వాళ్ళ మాట నాకు ఈయన నమ్ముకొని వస్తే ఈయన నా జీవితం నాశనం చేస్తాడు. నా బతికి ఇట్లా అయిపోయింది ఎందుకు? నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవాలి. నేనైతే మా వాళ్ళ ఇంటికి అస్సలు పోను. ఇంట్లోకి ఎట్లా వెళ్ళాలి? ఏం చేయాలి? లోకం మీద అందరు చేస్తాను, నేను చేస్తే తప్పేమున్నది? తన నెంబర్ లేదు. మా ఫ్రెండ్కి చేసి అడుగుతా. హలో రమ్య, ఏడున్నావే? అతని నెంబర్ ఉందా అని నేను తనతో మళ్ళా మాట్లాడదాం అనుకుంటున్నా. సరే చెప్పే అతని నెంబర్ 9823. సరే, థ్యాంక్ యూ రమ్య. హలో. హలో, చెప్పండి. ఎవరు? నేను వైశుని. ఎలా ఉన్నావు?